కూడా అక్కడే వేయించేసుకోవాలి. అలా అయితే మనం వేరే గిన్నెలో వేసుకొని వేయించుకున్నాం అనుకోండి, నెయ్యి వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడే వేసుకుంటే మనకి ఆ వేడికి అవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కలిపేసుకుందాము. ఇంకా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ అయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ కూడా నిల్వ ఉంటుంది. కాకపోతే తడి స్పూన్లు అవి పెట్టకండి. ఎప్పుడైనా ఏదైనా నిల్వ ఉండాలంటే తడి స్పూన్లు అవి పెట్టకూడదు. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి. చూసారా, కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎక్కువ షుగర్ ఉండకూడదు, మనకి ఎక్కువ నెయ్యి వాడకూడదు మనకి, కానీ ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. క్యారెట్ కూడా పచ్చివాసన అనేది అస్సలు ఉండకూడదు. చాలా టేస్టీగా ఉండాలి. మన స్వీట్ షాప్లో చేసిన దానికన్నా ఇది బాగుంటుందండి. తప్పకుండా మీరు రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఏంటి ఇంత లెంగ్తీగా ఉందని మాత్రం